అంజలి చాలా బాగా చేసింది. ఎమోషనల్ క్యారెక్టర్ లో బాగా చేసింది. పార్వతమ్మ క్యారెక్టర్ లో బాగా చేసింది అంజలి. అందరు బాగా చేశారు. శ్రీకాంత్ సార్ చాలా బాగా చేశారు. అసలు తనకిచ్చిన రోల్ కి తను సాటిస్ఫై చేశారు ఆ రోల్ ని. సో శ్రీకాంత్ సార్ బాగా చేశారు రోల్. శ్రీకాంత్ సార్ ఇంకా ఎస్జే సూర్య సార్ అందరూ బాగా చేశారు. వాళ్ళ ముగ్గురు మెయిన్ అసలు ఈ మూవీకి. వాళ్ళు ఎంత బాగా చేస్తే ఆ మూవీ అంత బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు మూవీ. అంటే బయట తాకేలా ఉందంటే ఒకే ఒక్కడు సీన్స్ ఉన్నాయి అది ఒకే ఒక్కడులో అలా కనిపిస్తాడు. ఇంకొకసారి బ్రూస్లీ లా కనిపిస్తాడు ఒక ఫైటింగ్ సీన్ లో. ఆ బ్రూస్లీ ఫైటింగ్ సీన్ అను ఇంకొకటి హెలికాప్టర్ లో సీన్ వస్తుంది స్టార్టింగ్ లో. ఆ సీన్ చాలా బాగుంది అసలు. లేదు మాకైతే ఓకే బాగా అనిపించింది. సస్పెన్స్ వల్ల ఇంకా చూడాలని థ్రిల్లింగ్ గా ఉండే. సో దట్స్ మాకు ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. చింపేశాడు. సూపర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఏం చేస్తారు వదిలేక ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరు గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టార్ లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని స్టార్ ఒక్కసారి. అవును కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు అంతే. సినిమా ఓత ర్యాంప్ పడేసాడు. నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు. నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఏదో ఇద్దరు హీరోయిన్స్ లేదు, అందరూ బాగున్నారు. సినిమాలో ఉండే అందరూ బాగున్నారు. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరో అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సినిమా అయితే ఏదో పాటలా చెప్పాను కదా నా సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు 5 పాటలు హైలైట్ అయ్యి రేటింగ్ 5 అయితే 10 100 మార్పు సినిమా. ఈ సినిమా అసలు ఉండే సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటే